Hi friends, welcome to my channel. Today's special recipe France fry. France fry చికెన్ మటన్ కంటే చాలా రుచికరంగా ఉంటుంది. అన్ని సీ ఫుడ్ ఐటమ్ కన్నా ఫ్రాన్స్ ఫ్రై వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీ. ఇది చాలా క్రంచీగా చాలా స్పైసీగా ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద మేకింగ్ ప్రాసెస్. ముందుగా శుభ్రపరిచిన రొయ్యల్లో రుచికి సరిపడిన ఉప్పు, కారం, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దీనివల్ల ఫ్రాన్స్ పీసెస్కు మసాలా బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోండి. ఇప్పుడు వీటిలో ఒక గరిటె ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కాస్త బటర్ వేసుకొని వేడి చేసుకోండి. ఇలా బాగా వేడెక్కిన తర్వాత చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు, సాల్ట్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకోండి. ఇలా బాగా వేగించుకున్న తర్వాత రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఆనియన్స్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాస్త బటర్ని యాడ్ చేయండి. చూడండి, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు మనం మ్యాగ్నెట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలపండి. రొయ్యలు వేగుతున్నప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన వాటర్ మొత్తం ఇంకిపోయినంత వరకు బాగా వేయించుకోండి. ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్లోనే వండాలి. ఇక్కడ నేను మరి కాస్త టేస్ట్ పెంచడం కోసం కాస్త బటర్ వేసుకున్నాను. ఇప్పుడు వీటిలో స్మాల్ స్పూన్ అల్లం మిరియాల పౌడర్ వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు వీటిలో టేస్ట్ కోసం బటర్లో వేయించిన జీడిపప్పును వీటితో పాటు కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఒక ఫ్రాన్స్ పీస్ తీసుకొని టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు కారం కానీ సాల్ట్ కానీ తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. అంతేనండి, క్రంచీగా స్పైసీగా ఉండే ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా, మేకింగ్ ప్రాసెస్ చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.